ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. గురజాల పట్టణంలోని ఆనిగ్రేస్ వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రమం నందు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కేక్ కట్ చేయించారు. తదుపరి ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్లగుడిపాడు గ్రామానికి చెందినటువంటి ఎన్టీఆర్ అభిమాని కావూరి రామారావు వృద్ధులకు నిత్యవసర సరుకులు వృద్ధాశ్రమం వ్యవస్థాపకునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నేటి పున్నయ్య, చాగంటి బ్రహ్మయ్య, షేక్ షరీఫ్, కావూరి శంకర్, కావూరి రామారావు, ప్రతినిధిగా గూడూరు జానకిరాం, ఆశ్రమ నిర్వాహకుడు చింతకాయల యేసయ్య, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త కావూరు రామారావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉన్నాం. అదే మాదిరిగా ఈ నెలలో ప్రత్యేకమైన తారీఖు వచ్చేసరికి ఈరోజు అన్నగారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని యొక్క సరుకులు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు మరియు బియ్యం వృద్ధులకి అందజేయడం జరిగింది. అన్నగారి జయంతి సందర్భంగా ముఖ్యంగా చూసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గురించి చెప్పేంత స్థాయిగా ఉన్నది కాదు, కానీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే, పార్టీ స్థాపించక ముందు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఒక మహానటుడిగా, తర్వాత మహానాయకుడిగా పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో గొప్ప సంస్కరణలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా గురజాలలోని ఆనిగ్రేస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు మరియు వృద్ధులకు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఈ ఫౌండేషన్ అధినేత తన్నేటి పున్నయ్య గారికి మరియు కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ప్రదేశంలో టీడీపీ పార్టీ స్థాపించి 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే టీడీపీ అంటే సంక్షేమ కార్యక్రమాలుగా అక్కడ 2 రూపాయలకి కిలో బియ్యం, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు, పేదలకు పక్కా గృహాలు,